ఓం శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం 2025 జూలై 6వ తారీఖు ఆదివారం నాడు ఇది ఏర్పడింది. మనకు 2 ఆయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ ఆషాఢ మాసంలో నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే హిందూ పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఈరోజు విష్ణుమూర్తి పాలకడిలో ఈ తొలి ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు 4 నెలల కాలం యోగనిద్రలో ఉంటారు. ముఖ్యంగా వివాహం కాని వారు కంపల్సరీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటోకి తులసిమాల సమర్పించడం, అదేవిధంగా దేవాలయ దర్శనం. ముఖ్యంగా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాలంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తే మంచిది. అదేవిధంగా ఈ పఠించిన వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. శుభం.